నిరీక్షణతో కూడిన, నిరీక్షణ అంటే నమ్మకంతో కూడిన ఒక విషయాన్ని ఆయన చేస్తాడు. అది ఈరోజు మనము ఈ పూట ధ్యానానికి తీసుకుందాం. కీర్తన రాసిన గ్రంథం 125వ అధ్యాయం 1-2 వాక్యాలు నేను చదువుతాను, మీరందరూ వినండి. యెహోవాయందు నమ్మకముంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. దేవుని బిడ్డలారా, ఈ 2 వచనాల్లో దేవుడు మనతో కూడా మాట్లాడే మాటలు అవి. ఇందులో ఏం రాయపడిందంటే యెహోవాయందు నమ్మకముంచువారు అని ఉంది. అంటే మనం ఈ ప్రపంచంలో అందరిని నమ్ముతాం, కానీ దేవుని నమ్మటం అనేది చాలా కష్టమైన అరుదది. ఈ ప్రపంచంలో అందరిని నమ్మేస్తాం. మనకు తెలిసిన వాళ్ళని, మన ఉద్యోగంలో మనకు కలిగిన యావత్తు బంధువులే కానీ, స్నేహితులే కానీ, మనతో పుట్టిన వాళ్ళనే కానీ మనం ఎక్కువ నమ్ముతాం. మీకు అందరికీ పాత పాటలు తెలుసా అండి? మీకు పాత పాటలు తెలుసా? నమ్ముకున్నాడు ఏసావు, అమ్ముకున్నారు అన్నలు. తెలుసా? ఆ పాట తెలుసా? ఓకే. ఈ అన్నల నమ్మే కంటే, ఈ అన్నల నమ్మే కంటే అన్న యేసయ్య నమ్ముకో, రాజ్యం నీదే ఏలుకో. ఓకే. ఈ పాటలో యేసు ప్రభు శిష్యులు ఉన్నారు కదా. ఇస్కరేతు యూదా వస్తాడు, యోసేపు వస్తాడు, యాకోబు వస్తాడు. వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నమ్మి మోసపోయిన వాళ్ళు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో మనం అందరినీ నమ్ముతాం, కానీ మనము దేవుని మీదే మన స్థిరమైన నమ్మకాన్ని మనం పెట్టాలి. వాక్యం అది మనకు సెలవిస్తుంది. యెహోవాయందు నమ్మకముంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. ఎవరైతే దేవుణ్ణి పట్టుదలతో నమ్ముతారో, చాలా వైరాగ్యంగా నమ్ముతారో, పట్టు విడవకుండా నమ్ముతారో, వాళ్ళు ఎలాగా ఉంటారంటే నిత్యము కదలని నిత్యము సియోను కొండలాగా ఉంటారంట. అంటే కొండను ఎవరన్నా కదిలించనవుతుందా? మిమ్మల్ని అడుగుతున్నాను. కొండను ఎవరన్నా కదిలించనవుతుందా? మీ వల్ల మీ చేత అయితే గోడని నెట్టండి చూద్దాం. కేవలం గోడనే నెట్టని చేత కాని వాళ్ళమి పర్వతాన్ని నెట్టగలుగుతామా? మనమా కొండని నెట్టగలుగుతామా? నెట్టలేం మనం. పర్వతం ఎంత పెద్దది, ఎంత పెద్ద లారీలు పెట్టినా, ఎంతమంది జేసీపీ పెట్టినా కొండని ఎవరు కూడా కదల్చనవదు. ఎందుకంటే ఎవరైతే దేవుని యందు నమ్మకం వస్తారో వాళ్ళు కదల్చబడరంట ఎన్నడు. వాళ్ళని ఎవరు కూడా షేక్ చేయలేరంట, ఎవరు కూడా కోల్చలేరంట, ఎవరు కూడా వారి స్థాయి నుంచి తప్పించలేరంట. నేను చెప్పే పాయింట్లన్నీ కరెక్ట్గా వినాలి మీరు. కదల్చలేరు, కదిలించలేరు. ఓకే, వాళ్ళ స్థాయి నుంచి తప్పించనవదు. ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన వర్డ్స్ ఇవన్నీ. చాలామంది అంటారా, ఇంతకుముందు ఏమి ఎగిరిండ్రా, ఇప్పుడు చూడరా, ఈమె ఇంతకుముందు ఏమి ఎగిరిందిరా, అట్లా అని అంటారు కొందరు. అంటే దాని అర్థం ఏంది? ఇంతకుముందు పెద్ద బలగంలాగా చేశారు, ఇప్పుడు ఏ బలగం లేకుండా అయిపోయింది. ఇంతకుముందు బలం ఉన్నట్టుగా విరజిమ్మారు, ఇప్పుడు ఏ బలం లేని వాళ్ళై మిగిలిపోయారు. ఇంతకుముందు ఏమి వాద అంటే డబ్బు, ఆస్తి, ఎంత ఉన్నతమైన ఎంత కార్యాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి,
ఎంత సమృద్ధి ఉన్నింది. ఇప్పుడు ఏమీ లేని ఒట్టోళ్ళు అయిపోయారా అట్టని లోకంలో అక్కడక్కడ మనం వింటాం కదా. వినమా ఎక్కడెక్కడ వింటాం మనం. అప్పుడు చూడండి, ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచుతారో బిడ్డలు, వారు కదలని నిత్యము సియోను కొండ వలె ఉంటారంట. దేవుని మీద నమ్మకం పెట్టే వాళ్ళు ఎప్పుడైనా పడిపోతారు అనుకుంటే పడిపోలేరు. ఏదన్నా ఆర్థిక సమస్యలు ఇరుక్కుంటారంటే ఇరుక్కోలేరు. ఏదైనా ఒక విషయంలో వారి జీవితము అంతరించిపోతుంది, ఏదో రకంగా వాళ్ళు జీవితాలు అంతే అయిపోయింది అట్లా అనుకునే సందర్భాల్లో ఎలాంటివి కూడా వాళ్ళ జీవితంలోకి రానియకుండా దేవుడు చక్కగా వాళ్ళని ఏం చేస్తాడు తెలుసా? కాపాడుతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా బాగా గమనించండి. నేనేం చెప్పుకొస్తున్నా తెలుసా మీకు అందరికీ? మీరు దేవుని యందు నమ్మకం పెడితే మీరు ఎన్నడూ కింద పడరు, ఎన్నడూ ఓడిపోరు, ఎన్నడూ ఇబ్బందులకు పాలవరు, ఎన్నడూ మీ జీవితాల్లో కృంగిపోయే విషయాలు ఉండవు. అటని చెప్పుకొస్తున్నా నేను మీకు. మన కథలని నిత్యము ఆ లేఖనాలు రాయపడింది. కథలని నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. ఆ అబ్బాయిని కొద్దిగా కంట్రోల్ చేయండి అమ్మా, డిస్టర్బెన్స్గా ఉంది. బాగా గమనించండి, మనం బాగా గమనించాలి. వాక్యంలో రాయపడినట్లుగా మనం కదల్చబడకుండా ఉండే జీవితం మనకు కావాలి. ప్రతి వాళ్ళు అదే కోరుకునేది. కదల్చబడని లైఫ్, తరగని లైఫ్, ఎన్నడూ ఇబ్బంది లేని లైఫ్, సమస్యలు లేని లైఫ్, ఇబ్బందులు రాకుండా ఉండే లైఫ్ కావాలని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. అంతే కదా, ఎవరైనా అంతే. ఒక వ్యాపారస్తుడు నా వ్యాపారం చక్కగా పెరిగిపోవాలే కానీ కిందకి పడిపోవాలని అనుకోడు ఎప్పుడూ. అట్లా ప్రతి ప్రపంచంలో ఉంటున్న ప్రతి వ్యక్తి అనుకునే విషయం ఏంటంటే, నేను ఎన్నడూ కదల్చబడకూడదు, నేను ఎన్నడూ కదల్చబడకుండా అలా స్థిరంగా ఉండాలి, అట్లని ఎదురు చూస్తాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయపడి ఉంది చూడండి. దినవృత్తాంతాలు 5వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుతాం. 1 అనుకుంటున్నాను. 1 చదవండి, 5:20 చదవండి. 1 అవును, 5:20. యుద్ధమును వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మకముంచునందున ఆయన వారి మొరను ఆలకించెను. ఇక్కడ గమనించండి, యుద్ధం అంటే ఏంది? యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద నమ్మకముంచినందున ఆయన వారి మొరను ఆలకించెను. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, యుద్ధం ఎవరికి? దేశానికి యుద్ధం జరుగుతుంది, ఇంటికి యుద్ధం జరుగుతుంది, కాపురానికి యుద్ధం జరుగుతుంది, బిజినెస్కి యుద్ధం జరుగుతుంది. ఇట్లా రకరకాలుగా చెప్పుకోవచ్చు అన్ని. ఇప్పుడు యుద్ధం అనేది ప్రతి మనిషికి ఉంటాయి పోరాటాలు, ఏదో ఒక రకమైన పోరాటాలు ఉంటాయి. పోరాటం లేని మనిషే లేడు అసలుకి. ఏదో ఒక రకమైన పోరాటాలు అక్కడక్కడ మనం చూస్తాం. దేవుని బిడ్డలారా బాగా గమనించండి, ఇక్కడ లేఖన యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా. యుద్ధం అనేది తెలుసా? మీరు బాగా గమనించండి. కొన్ని సందర్భాల్లో మనకి శత్రువులు, బోల్డ్ అంతమంది శత్రువులు ఉంటారు.
వాళ్ళు మనము అంతరించిపోవటం, మనం పడిపోవటం, మన జీవితంలో మనము అలా కృంగిపోయే స్థితిని మనకు తీసుకొచ్చి పెడతారు. అదిదా యుద్ధం. ఎవరికి? మనకి, మన శత్రువులకి మన యుద్ధం అది. అప్పుడు ఆ యుద్ధం జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అదే వాక్యంలో రాయపడి ఉంది. ప్రభు మనతో కూడా స్పష్టంగా అంటున్నాడు, యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన వారి మీద నమ్మకం ఉంచినందున. ఇందాకనే చెప్పిన నేను ఏమని, యెహోవా యందు నమ్మకం ఉంచితే వాళ్ళు కదలని నిత్యము సియోను కొండవలే ఉంటారు అని చెప్పాను. ఇక్కడ యుద్ధం జరుగుతుంది, మనకి మన శత్రువులకు జరుగుతుంది. మనకి చాలా యుద్ధాలు ఉన్నాయి. 3 యుద్ధాలు చెప్తాను నేను, ఓకే? ఒకటి, మన శరీరం ఒక పెద్ద శత్రువు మనకి. ఈ ఒళ్ళు ఉంది కదా, ఈ బాడీలో దీంతో కూడా పోరాడాలి మనం. ఈ శరీరం ఉంది కదా, దీంతో పోరాడాలి. రెండో శత్రువు ఎవరు అంటే సాతాను. వాడు తెచ్చే శ్రమలు, వాడు తెచ్చే ఇబ్బందులు, గొడవలు, అసమాధమైన కార్యాలు, చిక్కు సమస్యలు, రకరకాలైన ఎన్ని సాతాను తీసుకొస్తాడు. ఇది సాతాను మనకు తీసుకుని వచ్చే రెండో శత్రువు ఇది. మొదటిగా మన శరీరం మనకు శత్రువు, రెండోది సాతాను శత్రువు, మూడేది ఈ ప్రపంచంలో మనం జీవిస్తున్నప్పుడు ఎంతోమంది మనకు శత్రువులు ఎదురవుతారు. మనం ఏమీ అనుండం, ఊరికినే గొడవ తీసుకుంటారు. మనం ఎలాంటి ఒక చిన్న మాట కూడా అనుండం, అది పెద్దదే చేసేస్తారు. అది శత్రువతత్వం కిందనే ఇంకా ఏంటంటే అట్లాంటివి జరుగుతాయి. అప్పుడు 3 విధమైన శత్రుత్వాలు ఉండే లోకంలో. ఈ 3 శత్రువులు మనం ఏం చేయాలా? గెలవాలా. నా శరీరాన్ని ఏం గెలవాలి? అపవాదైన సాతాన్ని గెలవాలి. ఈ లోకంలో ఉంటున్న శత్రువులను కూడా మనం ఏం చేయాలా? గెలవాలి. అప్పుడు ఈ 3 రకమైన వాటిని మనం గెలవాలంటే మనం యుద్ధం చేసేటప్పుడు లేఖనాలు రాయబడినట్లుగా, యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మకం ఉంచినందున. ఎవరైతే నమ్మకం పెట్టుకొని దేవుని నందు ఉంటారో వారి మొరని వారు యుద్ధం చేసేటప్పుడు, పోరాడేటప్పుడు, వాళ్ళ శత్రువులను ఎదుర్కొనేటప్పుడు దేవుడు వారి నమ్మకం ఉంచారు కాబట్టి వారి ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంట? వింటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏంది? దాని అర్థం ఏంటంటే, శత్రువు అనుకుంటాడు నేను ఇచ్చిన ఈ ప్రాబ్లం వల్ల వాళ్ళు అంతేరా అయిపోయారా అనుకుంటాడు శత్రువు. అది పోలీస్ కేసే కావచ్చు, లేదా ఇంకేదన్నా ప్రాబ్లమ్సే కావచ్చు, ఇంకేదన్నా విధమైన కావచ్చు. నేను ఇచ్చిన దీన్ని బట్టి అయిపోయాడు రా, వాడు బతుకు అయిపోయిందిరా, కేసు పెట్టాను రా, అడ్వకేట్ని పెట్టాను రా, అది చేస్తున్నాను రా, ఇది చేస్తున్నాను రా, వారి జీవితం అంతరించిపోబోతుందిరా, అట్లని శత్రువు ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే మనం ఎవరు నమ్మున్నాం? ఎవరినన్నే? యేసయ్యని నమ్మాం కాబట్టి మన ఎదుట వాళ్ళు నిలవలేకపోతారంట. అంటే మన మొరని దేవుడు ఆలకించి దాన్ని అట్నే టర్నప్ చేస్తాడు. ఉదాహరణకు ఒక మాట చెప్తాం మీకు. ఒక మంచి వ్యక్తిని కొంతమంది బిజినెస్ కారణంగా అతన్ని చంపాలని 4 రౌడీలు కత్తులు పెట్టుకొని తరుముకుంటూ వస్తున్నారు. భాగ్యనాలు, అందరు భాగ్యనాలు ఈ మాటని. 4 మనుషులు తరుముకుంటా వస్తున్నారు. ఆయనకి బొస్సాడలేకపోతుంది. అంటే వెళ్ళి అలుపు వచ్చేసింది, గస ఎక్కువైపోయింది. ఇక ఇంత లోపల ఏం చేశాడంటే, ఒక చిన్న గుహ ఉండింది, ఒక దారిలో గుహ. ఆ గుహ లోపలికి దూరాడు. దూరి లోపల మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు. నాయనా యేసయ్యా, ఎలాగైనా నువ్వు నన్ను కాపాడాలి, ఎలాగైనా నువ్వు నన్ను రక్షించాలి, ఏ విధం చేతైనా నువ్వు నాకు సహాయం చేయాలని. నా శత్రువులు నన్ను చంపేస్తారు, చంపేస్తే నేను, నా భార్య, నా బిడ్డలు అందరూ అనాథులు అవుతారు అని దేవునికి ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, బాగేనండి. సాలి పురుగు తెలుసు కదా మీకు, బూదు పడుతుంది సాలి పురుగు, దాని పేరు. ఆ పురుగుని దేవుడు పంపించాడు ఆ గుహ దగ్గరికి. అతను లోపల ఉన్నాడు. బయట గుహ దగ్గర ఫ్రంటేజ్లో త్వరగా గూడు కట్టేసేసింది.
ఇంత లోపల ఆ రవిడీసులు అందరూ ఏం చేశారు తెలుసా? గుండాజులు వీళ్ళందరూ నిలబడుకొని, ఒరేయ్ ఆ గుహలో ఉంటుడేమో చూద్దాం రా అట్లా అనుకున్నారు. ఈ గుహలో చూద్దాం అన్నప్పుడు ఒకడు పోతా ఉన్నప్పుడు ఒకడు అన్నాడు, రేయ్ ఆగరా అన్నాడు. ఎందుకు సార్ అన్నాడు. ఒకవేళ వాడు గుహలోకి కానీ పోయి ఉంటే సాలి పురుగు గూడు గట్టుందో చూడు, దాన్ని తెగ నరుక్కుందా లోపల పోయి ఉంటాడు వాడు. సాలి పురుగు వచ్చి గూడు గట్టి ఉంది కాబట్టి వాడు లోపల లేడురా, రండి పదాం అని వెళ్ళిపోయిండ్రంట. మన దేవుడు అనుకున్నాడంటే సాలి పురుగుతో కూడా మన ప్రాణాన్ని కాపాడగల దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే తన నమ్మిన బిడలు మొరపెట్టుకుంటే వారి శత్రువుల దగ్గర నుండి కూడా ఆయన ఏం చేస్తాడంట? వాళ్ళని విడుదల చేస్తాడంట, విడిపిస్తాడంట. చూడండి, కీర్తనలు రాసిన గ్రంథం 120వ అధ్యాయం, కీర్తనలు 121. కీర్తనలు రాసిన గ్రంథం 121. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను. చాలు. అంటే మన శ్రమల్లో మనం ఆయనకు మొరపెట్టేటప్పుడు, ప్రతి మనిషికి శ్రమ ఉంటుంది. శ్రమ లేని మనిషి భూమి మీద ఎవరు లేరు. ఏదో కష్టం ఉంటాయి, ఏదో కన్నీళ్ళు ఉంటాయి, ఏదో ఒక బాధ ఉంటాయి, చెప్పుకోలేని ఉంటాయి. చదువుకునే పిల్లలకు కూడా శ్రమ ఉంది. రోజు హోంవర్క్ రాయాలా, రోజు పుస్తకాలు మోసుకొని పోవాలా, రోజు చదువుకోవాలి, వాళ్ళకి శ్రమ ఉంది. శ్రమ లేని మనిషి ఎవరు లేదు ఈ భూమి మీద. ఏదో ఒక రకమైన శ్రమలు ఉంటూనే ఉంటాయి. నా శ్రమల్లో నేను ఆయనకు మొరపెట్టాను అంటున్నాడు. ఆయన నాకు ఉత్తరం ఇస్తాడు. అప్పుడు మన దేవుడు ఎవరు అంటే, ఏ సందర్భాన ఎక్కడ ఎవరి ముందు మనము కదల్చబడకుండా, ఎవరి ఎదుట మనము కదల్చబడకుండా మన అడుగుల్ని స్థిరపరిచేవాడు ఆయన. మనల్ని స్థిరంగా నిలబెట్టగలిగిన దేవుడు ఆయన. అప్పుడు అలాంటి దేవుడిని మనము పరిపూర్ణంగా నమ్మాలి. చాలామంది అంటారు, నేనున్నానులే, నీకెందుకు దిగులు, నేనున్నానులే, నేను సహాయం చేస్తానులే అంటారు. సందర్భాలు వచ్చినప్పుడు వాళ్ళు కనపడరు. ఏమన్నా ఏం చేస్తారు? సందర్భాలు వచ్చినాయి అనుకోండి, వాళ్ళు కనపడరు అక్కడ. నేనున్నానులే నీకెందుకు అనేవాళ్ళు వస్తారు ముందుకు. చాలామంది నేనున్నానులే నోట్లోనే మాట్లాడే వాళ్ళు ఉంటారు. అయితే సందర్భాల్లో వచ్చినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి మెల్లగా దిగజారుకొని వెళ్ళిపోతారు. అయితే మన దేవుడు అట్ట కాదు. ఆయన యందు నమ్మకం ఉంచినట్లయితే ఆయన అన్నడు కూడా వదిలిపెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. మీకు అందరికీ తెలుసు కదా, యాయూరు, బైబిల్లో యాయూరు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఒకే ఒక పాప, చాలా ముద్దుగా చాక్కున్నాడు ఆ బిడ్డని. ఒకరోజు నా బిడ్డకి జబ్బు వచ్చింది. పేరు ప్రసిద్ధి కలిగిన ఆయన, డబ్బున్న ఆయన. ఎన్నో డాక్టర్ల దగ్గర పోయి చూపించాడు, ఎన్నో మందులు మింగిచ్చాడు. ఏ ఒక్కరు కూడా ఆ పాపను బాగు చేయలేకపోయారు. ఏ ఒక్కరు కూడా స్వస్థత లేకపోయారు. ఇంకా ఆఖరిగా ఆయన యేసయ్య గురించి విన్నాడు. నేరుగా యేసయ్య గురించి విని నేరుగా యేసయ్య దగ్గరికి వచ్చాడు. వచ్చి, బోధకుడా, నాకు ఒకే ఒక కూతురు మరణ పడకలో ఉంది, ఒక్కసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి ఆ బిడ్డను లేపవా అని అడిగాడు. యేసు ప్రభు అతను చెప్పేటప్పుడు ఏ మాట వినకుండా సైలెంట్గా ఉండిపోయాడు. ఇంతలోపు ఒక్క కబురు వస్తుంది. ఏమని? మీ అమ్మాయి చనిపోయింది అయ్యా అని. మీ అమ్మాయి చనిపోయింది అయ్యా అట్లని కబురు వచ్చింది. ఇంకెందుకు బోధకుడిని బతిమలాడతావు? ఇక ఇంటికి వెళ్ళి మనం చేయాల్సిన కార్యక్రమాలు చేద్దాం రా అట్లని ఆయన్ని పిలుస్తున్నారు. అప్పుడు యేసయ్య ఆ యాయూరుతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, యాయూర్, నమ్మకముంచు, మీ పాప బ్రతకతది అని చెప్పాడు. ఏమన్నాడు? నమ్మకముంచు అన్నాడు.
ఈ మాట చెప్పగానే గట్టిగా నమ్మాడండి ఆయన యాయీరు. ఆ మత నాయకుడు, ఆ ఒక పెద్ద గట్టిగా నమ్మాడు. నమ్మిన తర్వాత నేరుగా తీసుకెళ్ళి ఇంటి దగ్గరికి పోతే ఇంటి దగ్గర ఒకే గోల, చనిపోయిందని అందరూ చుట్టాలు అందరూ వచ్చేసారు, ఒకే గోల. ఇక ఇంత లోపల యేసయ్య అన్నాడు, మీరెందుకు ఏడుస్తున్నారు? ఆ పాప నిద్రపోతుంది కానీ చనిపోలేదన్నాడు. వాళ్ళందరూ యేసయ్యను ఒక మాదిరి చూశారు. ఏమని? మేము చనిపోయిందని అందరూ బాధతో ఇక్కడ ఉంటుంటే నిద్రపోతుంది అంటూ ఏంటయ్యా నువ్వు? నిద్రపోతే మేమెందుకు ఇక్కడికి వస్తాం? చనిపోయలేకదనే వచ్చాం మేము, అట్లని వాళ్ళు. ఇక ఇంత లోపల యేసయ్య ఆ కుమార్తె వాళ్ళ నాన్నని యేసు ప్రభు శిష్యులిద్దరిని తీసుకెళ్ళి ఆ పైకి తీసుకెళ్ళి ఒక చిన్న ప్రార్థన చేశాడు. తల తాకుమి అన్నాడు, చిన్నదాన పైకి లెయ్యి అన్నాడు. అంతే, అకస్మాత్తుగా ఆ బిడ్డ లేచి కూర్చొనేసింది. యేసయ్య ఆయన నమ్మిన తనని యాయీరు కుమార్తెని దేవుడు అద్భుతంగా ప్రాణముతో నిలబెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బాగా గమనించాలి. మనం ఆయన గట్టిగా నమ్మామంటే ఆయన ఏ సందర్భంలో కూడా, ఏ శ్రమలు వచ్చినా కూడా, ఎన్ని బాధలు వచ్చినా కూడా మనల్ని ఎక్కడ కదల్చనీయకుండా నిత్యము నిలుచు సీయోను కొండ వలె మనం నిలబెడతాడంట. ఆమేన్. ఓకే, మళ్ళా అక్కడికి వచ్చేది, కీర్తనకు వచ్చేది. మళ్ళా 125వ కీర్తన కింద 2వ వాక్యం చదవండి. యెరూషలేము చుట్టూ ఓకే, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లుగా యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఎంత గొప్ప మాట అండి ఇది. యెరూషలేము చుట్టూ కొండలు ఉండేయంట, పర్వతాలు ఉండేయంట. అట్లా తన ప్రజల చుట్టూ ఆయన ఉంటాడంట. ఎంత గొప్ప విషయం అండి. మన చుట్టూ దేవుడు ఉంటాడంట, కొండలాగా, అండలాగా, ఆశ్రయంలాగా, దుర్గంలాగా, మన కోటలాగా మన చుట్టూ ఉంటాడంట ఆయన. దేవుని బిడ్డలను బాగా గమనించండి. ఆయన మన చుట్టూ ఉన్నాడంటే ఇంక ఏది మన దగ్గరికి రాదని అర్థం. ఏబు గుడారం చుట్టూ దేవుడు కంచి ఉంటే సాతాను లోపలికి పోగలిగిండా? పోలేకపోయాడు. తన చుట్టూ కంచిని వేసి ఉండండి దేవుడు. ఆ కంచి వేయటం వలన ఏబు దగ్గరికి, తన ఫ్యామిలీ దగ్గరికి సాతాను పోలేకపోయాడు. ఇట్లా బైబిల్లో మీరు కానీ గమనించినట్లయితే, అక్కడక్కడ మీరు కానీ గమనించినట్లయితే, దానియేలుని సింహగోగలు వేశారు. సింహాలు బొబ్బరిచ్చినా కానీ దగ్గరికి పోగలిగినాయా? పోలేకపోయింది. పౌలు శీల దేవుని సన్నిధిలో శిరసాల్లో ప్రార్థన చేస్తూ ఉన్నారు. శిరసాల పునాదులన్నీ కదిలించబడి వాళ్ళకి ఏ హానికరం కూడా రాలే. అంటే ఆయన మనకి ప్రాకారంగా ఉన్నాడు అనుకోండి, మన చుట్టూ ఉన్నాడు అనుకోండి, ఆయన ఏ అపాయము మన దగ్గరికి రానియకుండా ఆయన కాపాడగలరు. అదే అక్కడ రాయపడి ఉంది. యెరూషలేము చుట్టూ పర్వతము ఉన్నట్లుగా యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. అంటే ఎట్లంటే, మీరు బాగా గమనించాలి, ఎవరు లైఫ్ లాంగ్ మనతో కూడా ఉండరు, అది మనకు తెలిసిన విషయమే. మన భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, బంధువులైనా మనకి నిరంతరం మనతో పాటు ఉంటారన్నది మనం చెప్పటానికి వీలు లేదు. అయితే వాక్యంలో రాయపడి ఉంది, యెహోవా ఇది మొదలుకొని నిత్యము. నిత్యం అంటే ఇక అంతే, దానికి మాట లేదు, ఇంకో మరొక మాట లేదు. నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. అప్పుడు దేవుడు మాత్రమే నిత్యము మన చుట్టూ ఎప్పుడు ఉంటాడంట. మనం ఓగో తప్పినప్పుడు, మన పరిస్థితులు దారుణమైనప్పుడు, మనకు అనేకమైన ఇబ్బందులు కలిగేటప్పుడు ఆయన మన చుట్టూ ఎప్పుడు కూడా ఉండే దేవుడు అంట. దేవుని బిడ్డలారా, ఆయన ఎంత గొప్ప దేవుడో. మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని కార్చాడు, తన సింహాసనాన్ని వదిలిపెట్టాడు,
తన కలిగిన యావత్తుని వదిలిపెట్టి తాను వృత్తినిగా మార్చుకొని మన కోసం సమస్తాన్ని అర్పించిన దేవుడు. అని అంటాడు, నేను మీకు నిత్యము మీకు చుట్టూ ఉంటాను అంటున్నాడు. అప్పుడు దేవుడు మన చుట్టూ ఉండిండంటే ఏ కీడు మన దగ్గరికి రాదు. దేవుని బిడ్డలారా బాగా గమనించండి. బైబిల్లో దావీదు ఉన్నాడు. ఆయన సింహాసనాన్ని తొలగించాలని, ఆయన సింహాసనాన్ని పడగొట్టాలని, ఆయన స్థాయిని కిందకి దించాలని ఎంతోమంది వచ్చారు. అయితే దేవుడు అన్నాడు, నేను దావీదు సింహాసనాన్ని స్థిరపరిచి ఉన్నాను అంటాడు బైబిల్లో. అతనికి ఎంతోమంది శత్రువులు వచ్చారు, ఎన్నో విధాలుగా అతన్ని బాధ పెట్టేటట్లుగా. అయితే దావీదు సింహాసనాన్ని దేవుడు ఏం చేశాడంటే స్థిరపరిచాడు. అది అప్పుడు మనం ఆలోచన చేయాలా, దావీదు చుట్టూ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దావీదు చుట్టూ దేవుడు ఉన్నాడు. మీరు బాగా గమనించండి. సౌలు వచ్చి పలసార్లు దావీదు మీద విషపు చూపు చూసి దావీదుని చంపాలని ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ప్రజలందరూ అంటారు, దావీదు 10,000 కొలది, సౌలు 1000 కొలది అన్నారు. అంటే తన అర్థం ఏంటంటే, మన రాజు 10,000 మంది 1000 మందిని ద్వారా చంపిండు, దావీదు 10,000 మందిని చంపాడురా, గొప్ప వీరుడు సూర్యుడు అని ఆ పేరు ఘనత ఆయనకి నచ్చల. అందువల్ల ఎన్నోసార్లు ఏం చేయాలనుకున్నాడంటే దావీదుని చంపాలని ఈటని పలసార్లు విసిరాడు. అయితే దావీదుకి ఏ హానికరం తగలకుండా దేవుడు దావీదుకి తోడై ఉండి కాపాడుతా వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఆయన మనకి నిత్యము మన చుట్టూ పర్వతంలాగా ఉంటాడంట. ఏ అపాయం మనకు రానికుండా మనల్ని కాపాడి కాచి ఆయన బలపరుస్తాడంట. బైబిల్ రాయబడి ఉంది, యెహోవాయందు నమ్మకం ఉంచు వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. ఎవరి ఎదుట మనం సిగ్గుపడకుండా, ఎవరి ఎదుట మనం ఓడిపోకుండా, ఎవరి ఎదుట మనం తలదించకుండా దేవుడు మనల్ని స్థిరంగా నిలబెడతానని ఈ మాటలు మనకు సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన నమ్మితే ఈ ఆశీర్వాదాలు మనకి దొరుకుతాయి. ఎవరెవరో మనుషులు నమ్మితే దొరకవు. నా డబ్బుని నేను నమ్ముకున్నాను అనుకో, దొరకదు. నా బంగారు నేను నమ్ముకున్నానంటే దొరకదు ఆశీర్వాదం. నాకు కలిగిన వాళ్ళని నమ్ముకుంటే ఏంటండి, నా ఉద్యోగం నమ్ముకుంటే నాకు దొరకదు. నేను యెహోవాయందు నమ్మకం ఉంచితే ఈ దీవెనలన్నీ కూడా, ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మన జీవితంలోకి ప్రాప్తించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఓకే, అందరి తలలోంచుదాం, ప్రార్థన చేద్దాం. అందరి తలలోంచుదాం, ప్రార్థన చేద్దాం. ట్యాబ్ తీసుకు అందరి తలలోంచి ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం అందరు ప్రార్థన చేయండి దేవుని సన్నిధిలో. యెహోవాయందు నమ్మకముంచు వారు కదలని నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారంట. దేవుడు మనతో చెబుతున్నాడు, నువ్వు కదలని ఒక కొండలాగా నేను నిన్ను చేస్తాను అంటాడు. దేవుని దగ్గర ప్రార్థన చేయండి. అవును నాయన, నన్ను నిత్యము నేను కదలని వ్యక్తిగా కనపడాలి. ఏ సందర్భాల్లో ప్రభువా నేను కదల్చబడకూడదయ్యా, నీ కృప నాకు ఇయ్యి. నన్ను నమ్మిన బిడ్డలు ఎన్నడూ కదల్చబడరు అని నీ వాక్యం సెలవిస్తుంది. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లుగా యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నాయనా, నువ్వు మా చుట్టూ ఉంటానని, మా చుట్టూ మీరు ఉంటారని వాగ్దానం చేసిన దేవుడివి. మీరు ఉంటే ప్రభువా ఏ సమస్యలకి మేము గురి కాము, ఏ ఇబ్బందులకి మేము గురి కాము, ఎలాంటి కార్యాల్లో మా జీవితాలు అంతరించిపోవయ్యా. నువ్వు చుట్టూ ఉండు నాయన, మీరు మాకు చుట్టూగా ఉండమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యాన్ని విడిన బిడ్డలను ఆశీర్వదించండి. నా శ్రమల్లో నేను ఆయనకు మొరపెడుతుంది, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను.
నా శత్రువులు ఎదుటనే వాడు ఓడిపోకుండా ఆయన నన్ను నిలబెడతాడు. ఎక్కడ సిగ్గుది పడకుండా, నేను ఎక్కడ తలదించుకోకుండా ఆయన నన్ను స్థిరపరుస్తాడు, ఆయన నన్ను బలపరుస్తాడని దావీదు అన్నట్లుగా నాయన నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన ద్వారా నీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. మనమందరం పైకి లేచి పడుకున్నట్లయితే ఒక పాట పాడుతుండగా కానుకలు సమర్పించు. నీ చరణము కన్నా వేరే చరణము లేదు, పరలోకము కన్నా వేరే గమ్యం లేదు. నీ చరణము కన్నా వేరే చరణము లేదు. ఓ దేవాతి దేవా నా క్రీస్తు దేవా, దేవా నా క్రీస్తు దేవా, నీ చరణము కన్నా వేరే చరణము లేదు, పరలోకము కన్నా వేరే గమ్యం లేదు. నీ చరణము కన్నా వేరే చరణము లేదు. ఈ చీకటి లోకములో నీ వెలుగును కోరితిని, నీ శాశ్వత రాజ్యములో నీ ఆశ్రయం అడిగితిని. నీ చీకటి లోకములో నీ వెలుగును కోరితిని, నీ శాశ్వత రాజ్యములో నీ ఆశ్రయం అడిగితిని. ఓ దేవాతి దేవా నా క్రీస్తు దేవా, ఓ దేవాతి దేవా నా క్రీస్తు దేవా, నీ చరణము కన్నా వేరే చరణము లేదు, పరలోకము కన్నా వేరే గమ్యం లేదు. నీ చరణము కన్నా వేరే చరణము లేదు. నీ రక్షణ మార్గములో తమ రక్షణ కోరితిని, నీ పదమున దరిచేరి నీ శాంతిని అడిగితిని. నీ రక్షణ మార్గములో తమ రక్షణ కోరితిని, నీ పదమున దరిచేరి నీ శాంతిని అడిగితిని. ఓ దేవాతి దేవా నా క్రీస్తు దేవా, ఓ దేవాతి దేవా నా క్రీస్తు దేవా,
ప్లీజ్.